విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో మొదటి దశలో ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నాం. ఇక్కడ చూస్తే కాకినాడలో 25 ఎకరాలు ఐటీ పార్కు కేటాయించారు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్క్యుబేషన్ సెంటర్ను 4,50,00,000తో కడుతున్నాము. దాని కెపాసిటీ వచ్చి 15,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగు. వచ్చే 2 నెలల లోపల దాన్ని కంప్లీట్ చేసి ప్రారంభోత్సవం చేస్తున్నామని చెప్పేదానికి సంతోషపడుతున్నానని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అదే ఇన్ఫోటెక్ వాళ్ళకి 5 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళు టార్గెట్ ఫిల్ చేయలేదు, 1000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. వాళ్ళకు కూడా ఒక నోటీస్ జారీ చేస్తున్నాం. మిగతా ఉద్యోగాలు పూర్తి చేయాలి, దాన్ని విస్తరించాలని చెప్పి వాళ్ళు కోరడం జరుగుతుంది. మిగతా 9 ఎకరాల స్థలం ఉంది. ఔత్సాహక పారిశ్రామికత ఎవరైనా ఇస్తే వాళ్ళకి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాము. ఎస్టీపీఐలో కూడా ఇంకా కొద్ది స్పేస్ ఉంది, ఇన్క్యుబేషన్ ఉంది. ఇన్క్యుబేషన్ అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి, వాళ్ళు కూడా కలెక్ట్ చేస్తాం. ఈ కాకినాడ SEZ కూడా ఎన్నడూ లేని విధంగా 10,000 ఎకరాలు ఉంది. అది కూడా మిగతా పరిశ్రమకు కూడా దేనికి ఉపయోగం ఉంటుందో దానికి ఉపయోగించుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మిగతా వాళ్ళని కోరుతూ రమ్మని 5,000 మంది కంటే తక్కువ ఉద్యోగస్తులు ఉండే కంపెనీల్లో వాళ్ళు పెట్టే పెట్టుబడిలో 25% సబ్సిడీ ఇస్తున్నాం. సపోజ్ 100 కోట్ల పెట్టుబడి పెడితే 25 కోట్ల రీయింబర్స్ చేయబోతున్నాం. అదేవిధంగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ డ్యూటీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ కూడా 10% ఇస్తున్నాం, దాని రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా ఒక్కొక్క ఉద్యోగం ప్రొవైడ్ ఇస్తే దాదాపు 40,000 రూపాయలు ల్యాండ్లో రాయితీ ఇస్తున్నాం. ల్యాండ్ ఇస్తాం, వాటర్ ఇస్తాం, పవర్లో రాయితీ ఇస్తాం. అదేవిధంగా చిన్న చిన్న కంపెనీలకు, స్టార్టప్ కంపెనీలకి అయితే 4G ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఫ్రీగా ఇచ్చే అవకాశం పరిశీలిస్తున్నాం. ఈ వర్క్ ప్రాపర్టీస్ పరిరక్షిస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదే సమయంలో పిల్లల యొక్క మైనారిటీ స్కాలర్షిప్ యొక్క పంపిణీ విధానంలోనూ